హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురిని. ఈరోజు నేను ఒక మంచి చిట్కాతో అయితే మీ ముందుకు వచ్చాను. ఆ చిట్కా ఏంటంటే మీకే చూపిస్తున్నాను, చూడండి. ఇదిగో ఈ రాగి చెంబును మనం సబీనా పౌడర్తో కానీ చింతపండుతో కానీ ఇలా మనం కొన్ని ఐటమ్స్ అయితే క్లీన్ చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా నేను చాలా ఈజీగా అయిపోయే ఒక చిన్న చిట్కా అయితే చేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఈ రాగి చెంబుని ఒక గిన్నెలో ఉంచాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పెరుగు దీనిని పల్చగా మజ్జిగలా చేసుకున్నాను. నేను దీన్ని 3 రోజుల పాటు నిల్వ ఉంచి పులయబెట్టాను. ఈ పెరుగును నేను రాగి చెంబులో వేసుకున్నాను. మీకు డౌట్ రావచ్చు, చెంబులో వేస్తే బయట ఎలా క్లీన్ అవుతుందని. బయట ఎలా క్లీన్ అవుతుంది అంటే గిన్నె నిండా కూడా పులిసిన పెరుగును నిండుగా వేసుకోవాలి. ఈ రాగి చెంబు ఇంకా గిన్నె రెండు కూడా పూర్తిగా నింపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక నిమ్మ చెక్క తీసుకుని రసం వేసుకోవాలి. రసం తీసిన నిమ్మ చెక్కను కూడా ఈ గిన్నెలోనే వేసుకోవాలి. దీన్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. చాలామందికి డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, మనం తరచుగా ఉపయోగిస్తున్న పీతాంబరం ఇంకా సబీనా పౌడర్ వాడి క్లీన్ చేసుకోవచ్చు కదా అని. వాటితో క్లీన్ చేయడం వల్ల ఒక రోజు క్లీన్గా ఉంటుంది, నెక్స్ట్ డేకి కలర్ చేంజ్ అయిపోతుంది. కానీ ఈ విధంగా చేయడం వల్ల ఒక వారం రోజుల వరకు బాగా మెరుస్తూ ఉంటుంది, త్వరగా నల్లబడిపోదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మీరే చూడండి, పులిసిన పెరుగు ఇంకా నిమ్మరసం కలపడం వలన బ్లాక్నెస్ అనేది చాలా వరకు పోయి కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా ఎందుకు క్లీన్ అవుతుందంటే పులిసిన పెరుగులో ఉండే బ్యాక్టీరియా మరియు నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఈ రెండు రాగి యొక్క నలుపుని పోగొట్టి తెల్లగా తలతలలాడేలా చేస్తాయి. సో ఇప్పుడు మనం ఇంకా తెల్లగా వచ్చేలా క్లీన్ చేసేద్దాం. నిమ్మ చెక్కతో కూడా చెంబు మొత్తం ఒకసారి బాగా రుద్ది ఇంకా నలుపు ఉన్నట్లు అనిపిస్తే సాఫ్ట్ స్క్రబ్తో జస్ట్ ఒకసారి కొంచెం స్క్రబ్ చేస్తే సరిపోతుంది, వీడియోలో చూపించినట్లు. ఆ తరువాత ఈ చెంబుని పెరుగులో నుంచి తీసివేసి మంచినీటిలో బాగా శుభ్రపరచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా నల్లగా ఉన్న రాగి చెంబు ఇప్పుడు ఎంత తెల్లగా నిగనిగలాడిపోతుందో. రాగి వస్తువులు ఏవైనా సరే ఈ విధంగా చేస్తే బంగారంలా మెరిసిపోతాయి. సో ఆఖరిగా దీన్ని పొడి క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎటువంటి రాగి వస్తువునైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. పొడి బట్టతో క్లీన్ చేయడం వల్ల మచ్చ అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ రాగి చెంబు అయితే చూడండి బంగారంలో ఎలా తలతల మెరిసిపోతుందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియో వేరొకరికి షేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.